హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. చాలా వరకు మనం ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పవర్ కట్స్ అనమాట. ఇప్పుడు సమ్మర్లో చాలా వరకు అయితే పవర్ కట్స్ ఉంటాయి. సో అందుకనే నేను ఈ వీడియోలో మీకు మంచి రీఛార్జబుల్ ఫ్యాన్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. అది కూడా మంచి మోడల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మోడల్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ నుంచి మన ఇండియన్ బ్రాండ్లో ఈ బ్రాండ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అనేది చాలా పాపులర్ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది అకారి అనే బ్రాండ్ నుంచి. బట్ అకారి అనే బ్రాండ్ మనకి ఇంపోర్టెడ్ మోడల్, అంటే మన ఇండియన్ ఐటమ్ అయితే కాదు, అది మనకి చైనీస్ ఐటమ్. అది మనకి లిథియం బ్యాటరీతో వస్తే ఇది మనకి యూపీఎస్ బ్యాటరీ, 12 వోల్ట్ యూపీఎస్ బ్యాటరీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి వారంటీ చూసుకుంటే మనకి ఇంపోర్టెడ్ మోడల్, అంటే చైనీస్ మోడల్లో మనకి ఎటువంటి వారంటీ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ కాకపోతే ఇండియన్ మోడల్లో మనకి 12 వోల్ట్స్ యూపీఎస్ బ్యాటరీ ఉంటుంది కదా, దానికి మనకి 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన యూపీఎస్ అన్నది బయట ఎక్కడ బ్యాటరీ పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఈ ఫ్యాన్స్లో కానీ యూజ్ చేస్తామంటే మీకు ఎక్కడ వారంటీ ఎవరు. బట్ మీ ఫ్యాన్తో కలిపి మీరు మొత్తం సెట్ తీసుకుంటే మీకు 12 వోల్ట్స్ బ్యాటరీకి 6 months వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఈ వీడియోలో మొత్తం ఫిట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మనం పర్చేస్ చేస్తే మీకు ఎంటీ బాక్స్ ఇలా బాక్స్లో వస్తాయి అనమాట. అన్నీ అందులో లూజ్ ఐటమ్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇది పర్చేస్ చేస్తే ఎలా ఫిట్ చేసుకోవాలి, మ్యాక్సిమం బ్యాటరీ అయితే వాళ్ళు ఫిట్ చేసి ఇచ్చేస్తారు. బట్ కాకపోతే లోపల లూజ్ ఐటమ్ అండి, మీరు ఎలా ఫిట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీనికి మనకి ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే చాలా ఉన్నాయి. ఆసిలేషన్ కానీ, అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ లైట్ కానీ, మన మొబైల్ ఛార్జింగ్ చేసుకునే సాకెట్ కానీ అన్నీ అయితే మ్యాక్సిమం ఈ ఫ్యాన్లో ఉంటాయి. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు లేట్ చేయకుండా అన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఐటమ్ ఆర్డర్ చేసుకోవాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చార్ట్ ఒక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి చార్ట్ చేయొచ్చు, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ ఎట్లా వస్తుంది అనమాట, మీకు గ్రీన్ కలర్ బాక్స్ ప్యాకింగ్లో లాంగ్ లైన్ అనే బ్రాండింగ్ నుంచి ACDC 1616 మోడల్ అన్నది ఈ మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం దీని బాక్స్లో ఐటమ్ చూసుకుంటే ఫస్ట్ మనకైతే ఒక మోటార్ ప్రొవైడ్ చేశారు, ఇది మీకు మెయిన్ మోటార్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనకి రెక్కలు ఉన్నాయి, అంటే వింగ్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి మీకు వింగ్స్ అయితే మనకి ఇది 16 inches ఫ్యాన్ అనమాట. మనకి ఎయిర్ ఫ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు వింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్రిల్. అండ్ నెక్స్ట్ మీకు రెండింటిని జాయిన్ చేసి ఒక జాయింటర్ అని చెప్పుకోవచ్చు ఇది మీకు. అండ్ నెక్స్ట్ మనం బేస్ గురించి, మెయిన్ ఐటమ్ ఇది మనకి బేస్. ఇది ఇందులో మనకి బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి డౌన్లో బ్యాటరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్లో చూసుకుంటే మనకి బెడ్ లైట్, అంటే ఎమర్జెన్సీ లైట్ టైప్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మన టాప్లో చూసుకుంటే USB సాకెట్ ఉంది. ఇది ఒకవేళ పవర్ కట్ అయినప్పుడు మీరు మొబైల్ ఛార్జ్ చేసుకుంటే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే హై లో ఉంది కదా, అది మీరు లైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మీరు లైట్ ఒకవేళ ఎక్కువ కావాలి తక్కువ కావాలి మీరు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మెయిన్ బటన్ ఇది ఆన్ చేస్తేనే మీకు ఇవన్నీ వర్క్ అయితే. మీ లైట్ కానీ ఫ్యాన్ కానీ ఏమైనా రన్ అవ్వాలంటే మీ సెంటర్ బటన్ ఆన్లో ఉంటేనే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మెయిన్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్యాన్ కంట్రోలింగ్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు, లో కానీ హై కానీ మీరు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సాలిడ్ అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. వెరీ హార్డ్ ఫైబర్తో ప్రొవైడ్ చేస్తారు, వెరీ హార్డ్ ప్లాస్టిక్ ఉంది, చూసుకోవచ్చు. మీకు చాలా బాగుంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్యాటరీ అయితే 12 వోల్ట్ 7Ah బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇది 6 months వారంటీ అయితే వస్తుంది అనమాట బ్యాటరీకి. అండ్ నెక్స్ట్ మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో ఆసిలేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, మీరు లో హై దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలంటే మీరు లో స్పీడ్ పెట్టుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువ వస్తుంది. హై స్పీడ్ పెట్టుకుంటే మీకు ½ an hour అట్లా మీకు డౌన్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫిట్ చేద్దాం, మొత్తం ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్లో ఎలా ఉందో కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బ్యాటరీ ఫిట్ చేద్దాం. బ్యాటరీ ఫిట్ చేయాలంటే మనకి బేస్ చెప్పాను కదా, బేస్లో మీకు డౌన్లో బ్యాటరీ అయితే ఫిట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ స్క్రూస్ రిమూవ్ చేద్దాం. స్క్రూస్ రిమూవ్ చేసి లోపల ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం డౌన్లో బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉందన్నమాట, లోపల చూసుకుంటే మనకి రెడ్ అండ్ బ్లాక్ 2 వైర్స్ అయితే ఉన్నాయి. మనకి బ్యాటరీ చూసుకుంటే ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, రెడ్ వచ్చేసి ప్లస్, నెగిటివ్ వచ్చేసి మైనస్. మనం ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. మనకి ఇట్లా ఫిట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీకు ఫిట్టింగ్ అయ్యి వస్తుంది మీరు పర్చేస్ చేస్తే. ఓకే, బ్యాటరీ అయితే ఫిట్ అయిపోయింది ఇందులోనే చూసుకోవచ్చు. ఇట్లా ఫిట్ అవుతుంది బ్యాటరీ అనేది. నెక్స్ట్ మనం డోర్ క్లోజ్ చేసేయాలి. మ్యాథ్ది డోర్ క్లోజ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ డోర్ అయితే క్లోజ్ చేసాను. మనం చూసుకోవచ్చు సెంటర్లో ఆన్ చేసిన తర్వాత మనకి లైట్ అయితే మీకు ఆన్ అయింది అనుకుంటా, చూడొచ్చు. మీకు ఫ్రంట్లో ఆన్ అయింది కదా లైట్ అయితే ఆన్ అయింది. మనం దీని మీద బాడీ ఫిట్ చేద్దాం. మనకి సెంటర్లో చూసుకుంటే ఒక వైర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నాను, మీకు ఇక్కడ వైర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అనమాట. ఇందులో కూడా మీకు కరెక్ట్గా గాడి లాంటివి ఉంటాయి అనమాట లాక్ అవ్వడానికి. ఇందులో మీకు ఎగ్జాక్ట్గా అందులో ఇలా పెట్టి రొటేట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం వైర్ కనెక్ట్ చేద్దాం.
ఓకే, వైర్ అయితే మనకి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా దానికి ఆపోజిట్లో పెట్టి జస్ట్ రొటేట్ చేస్తే చాలు, అంతే మీకైతే లాక్ అయిపోయింది ఫ్యాన్ అయితే మాత్రం చూడొచ్చు. ఇది అయితే బాడీ మనం ఫిట్ అయిపోయింది చూసుకోవచ్చు. మనం దీనికి ఇవి వింగ్స్ అవన్నీ ఫిట్ చేద్దాం, ఒకసారి ఫిట్ చేసి ఓవరాల్గా అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది కదా. ఫస్ట్ ఇది మన రెక్కల్ని అంటే వింగ్స్ని టైట్ చేసే టైట్నర్ ఇది. మనం ఇది ఓపెన్ చేసేయాలి. దాని నెక్స్ట్ ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి మొత్తం కంప్లీట్గా ఇవన్నీ రిమూవ్ చేసారనమాట. ఇది మనం రిమూవ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకో లాకర్ ఉంటుంది, అంటే లాక్ చేసేది ఉంటుంది, ఇది కూడా మనకి రిమూవ్ చేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ దీన్ని చూసుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్ వింగ్ అయితే, అంటే బ్యాక్ సైడ్ గ్రిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇది ఫిట్ చేయాలంటే ఇక్కడ టాప్లో ఒక లాకింగ్ సిస్టమ్ అంటే ఉన్న చూసారు రెండు, ఇందులో కూడా మనకి మొత్తం 4 ఉంటాయి, మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. బట్ ఈ పైన ఒకటి కింద ఒకటి మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి చూసుకోవచ్చు. ఇట్లా పెట్టిన తర్వాత ఈ ప్లాస్టిక్ ఉంది కదా వైట్ కలర్ది, ఇది మనం ఇందులో ఫిట్ చేయాలి. దాని నెక్స్ట్ ఈ టైట్నర్ ఉంది కదా, ఇది కూడా మనకి దీన్ని గట్టిగా ఉంచడానికి అని చెప్పుకోవచ్చు. ఇది పెట్టి ఇట్లా టైట్ చేసేయడమే, ఫుల్గా టైట్ చేయాలి. ఎంతవరకు అంతవరకు మరీ ఎక్కువ టైట్ చేయొద్దు. ఓకే చూసుకోవచ్చు, ఫిట్ అయితే అయిపోయింది. ఈ గ్రిల్ అయితే మనకి ఎక్కడ ఊగడం అయితే ఏమి ఉండదు, ఇది ఫిట్ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ మనం అయితే వింగ్స్ ఫిట్ చేయాలన్నమాట చూసుకోవచ్చు. ఇవి మీకు వింగ్స్ అయితే మొత్తం మనకి 16 ఇంచ్ వస్తుంది ఓవరాల్గా. మనకి ఇది మొత్తం 5 వింగ్స్తో హై స్పీడ్ లో స్పీడ్ రెండు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇది కూడా సేమ్ ఇట్లానే ఇక్కడ మనకి లాకింగ్ సిస్టమ్ లాంటిది ఉంటుంది వింగ్స్ దగ్గర కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ లాంటిది ఉంటుంది అనమాట. ఇందులో మనం ఎగ్జాక్ట్ ఫిట్ చేయాలి ఇట్లా. ఓకే ఫిట్ అయిపోయింది. దాని నెక్స్ట్ ఈ ఫ్రంట్ టైట్నర్ ఉంది కదా, మన రెక్కలు బయటకు రాకుండా టైట్నర్ అనమాట. ఇది మనం ఇట్లా పెట్టి ఇది కూడా టైట్ చేయాలి. ఓకే మొత్తం టైట్ అయిపోయింది మనకి. ఇది ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఎట్లా ఉంటుంది, ముందు గ్రిల్ ఫిట్ చేయకముందు అయితే ఎట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ గ్రిల్ ఫిట్ చేద్దాం. ఇది పెడితే మనకి పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఇది మనకి ఫ్యాన్ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఇది కూడా ఫిట్ చేద్దాం. మన సెంటర్లో ఇది ఇచ్చున్నారు కదా, ఇది పెట్టాలి మన సెంటర్లో అయితే ఇట్లా. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, జస్ట్ సింపుల్ ప్రాసెసింగే అంతే. ఇదైతే ఇలా పెట్టేసాం కదా. దీని నెక్స్ట్ మనకి ఇది ఉంది కదా ఫ్రంట్లో గ్రిల్ అన్నది, ఈ ఫ్రంట్ గ్రిల్ పెడితేనే మీకు ఎగ్జాక్ట్ లుక్ అనేది మీరు నోటీస్ చేయగలరు చూసుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా అవుట్పుట్ అయితే, అంటే ఓవరాల్ ఫినిషింగ్ అండ్ లుక్ అయితే మాత్రం సెంటర్ చూసుకుని లాంగ్ లైన్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇవైతే. నెక్స్ట్ మీరు దీని హెడ్ని కూడా మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా పట్టుకొని డౌన్ కంటే మీకు ఎట్లా డౌన్కి బెండ్ అవుతుంది. ఎవరైనా డౌన్లో పడుకున్నారంటే మీరు డౌన్ బెండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇట్లా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ టు ఈ హైట్ వరకు మీకు అడ్జస్ట్ అవుతుంది, లేదంటే మీకు ఎంత డౌన్ వరకు అడ్జస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆసిలేషన్ అయితే మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఆసిలేషన్కి బటన్ ఇచ్చారు కదా, ఇది మరి డౌన్ ప్రెస్ చేసి ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం చూసుకోవచ్చు. మనకైతే ఆసిలేషన్ ఎలాగ అవుతుందో మొత్తం నాకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. మీరు ఎయిర్ ఫ్లో ఎట్లా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా. ఇది ఆసిలేషన్తో అయితే మాత్రం మీరు ఆసిలేషన్ ఆఫ్ చేయాలంటే ఎట్లా పైకి పుల్ చేస్తే చాలు. ఇది లో స్పీడ్ చూసుకోవచ్చు, మీకు ఇది లో స్పీడ్, ఇది హై స్పీడ్, రెండింటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఫ్యాన్ అనేది ఎట్లా ఫిట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎయిర్ ఫ్లో కానీ నెక్స్ట్ డిజైన్ కానీ దీని తర్వాత ఫీచర్స్ కానీ అన్నీ అంటే చాలా బాగున్నాయి. మీకు ప్రైస్ కూడా చెప్పడం మర్చిపోయాను, చాలా అంటే చాలా తక్కువ మనకి బడ్జెట్లో వస్తుంది. జస్ట్ 2900 రూపీస్కే మనకి ఇది విత్ ఆసిలేషన్తో, అది కూడా యూపీఎస్ బ్యాటరీ 6 months వారంటీతో మనకి ప్రొవైడ్ చేయడం అనేది బెస్ట్. అది కూడా మనకి ఇండియన్ ఐటమ్, మెయిన్గా మనం ప్రిఫర్ చేయాల్సింది ఇండియన్ ఐటమ్. మేడ్ ఇన్ ఇండియాలో మనకి ఐటమ్ అనేది ఒక క్లాసిక్ లుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక టేబుల్ ఫ్యాన్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. మీకు స్పీడ్ కూడా దానికిలాగే సేమ్ మీకు నార్మల్ టేబుల్ ఫ్యాన్ ఎలా వస్తుంది, ఇది కూడా సేమ్ స్పీడ్ వస్తుంది. బట్ కాకపోతే మీకు ఇది రీఛార్జబుల్ కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. 12 volt యూపీఎస్ బ్యాటరీతో రావడం వల్ల మనకి ఈజీగా 4 to 5 hours వరకు బ్యాకప్ వస్తుంది. అది కూడా మీరు లో ఆర్ హై స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటే, మీరు లో స్పీడ్లో పెట్టుకుంటే మీకు అంత బ్యాకప్ వస్తుంది. ఒకవేళ మీరు హై స్పీడ్లోనే యూజ్ చేస్తామంటే మీకు అప్ టు 3 to 4 hours వరకు బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని బ్యాటరీ కూడా ఛార్జింగ్ అట్లానే చేయాలి. మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా 14 volt అడాప్ట్. ఇదైతే మాత్రం మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే డీసీ ఇన్పుట్ సాకెట్ ఉంది. మీరు అందులో కనెక్ట్ చేయగానే మీరు ఫ్రంట్లో ఛార్జింగ్ ఇండికేటర్ అనేది మీరు నోటీస్ చేస్తారు. ఛార్జింగ్ అనేది మీకు రెడ్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఛార్జింగ్ చేసుకోవాలి. 1 to 2 hours డైలీ ఛార్జ్ చేస్తే చాలు, మీకు ఈజీగా 3 to 4 hours బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. చాలా బాగుంది ఫ్యాన్ అయితే. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగుంది ఐటమ్ అయితే. వర్తీ ప్రోడక్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. చాలా బాగుంది ఐటమ్ అయితే. మనకి ఈ బడ్జెట్లో
14 ఇంచ్ అట్లా వస్తున్నాయి మీకు వేరే బ్రాండ్స్లో చూసుకుంటే. ఇది మాత్రం మనకి 16 ఇంచ్ ఫ్యాన్ విత్ ఆసిలేషన్, అది కూడా మీకు ఎమర్జెన్సీ లైట్ అట్లా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఐటమ్ అయితే. మీకు ఐటమ్ ఆర్డర్ చేసుకోవాలంటే చెప్పాను కదా, డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తర్వాత లింక్ ఉంటుంది, అక్కడ మీరు ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఐటమ్ ఎలా అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.